స్టార్ట్. హాయ్ వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన పాకిస్తాన్ క్రికెటర్ అయినటువంటి సర్ఫరాజ్ అహ్మద్ ఇంటర్నేషనల్ కెరీర్కి అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. టెస్ట్ క్రికెట్తో పాటు ప్రతి ఒక్క ఫార్మాట్కి అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. లాస్ట్ తను ఆడింది 2023లో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ అయితే ఆడాడు. అక్కడి నుంచి తనకి ప్లేస్ అనేది కరువైపోయింది. సో మొత్తంగా ఈ డెసిషన్ అయితే తీసుకోవడానికి పలు విధాలుగా ఆలోచించాడని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు సర్ఫరాజ్ అహ్మద్ టోటల్గా 54 టెస్ట్ మ్యాచెస్ ఆడి 3031 రన్స్ అయితే స్కోర్ చేయగా, అంటే మొత్తం రన్స్ చేయగా, అదేవిధంగా 117 ఓడిఐస్లో 117 ఓడిఐస్లో టోటల్గా 2330+ రన్స్ అయితే స్కోర్ చేశాడు. అదేవిధంగా 61 T20Isలో 818 రన్స్ అయితే స్కోర్ చేశాడు. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫార్మాట్కి గుడ్ బై చెప్పేసి పాకిస్తాన్ టెస్ట్ హెడ్ కోచ్ పదవి ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది. అహ్మద్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కోచ్ అనేది ఎవరు లేరు కాబట్టి ఆ పదవి ఖాళీగా ఉంది కాబట్టి ఆ పదవిలోకి తను వెళ్ళడానికి చాలా సిద్ధాస్తంగా ఉన్నట్టయితే తెలుస్తోంది. ఒకవేళ రిటైర్మెంట్ తీసుకున్న అనంతరమే ఖచ్చితంగా ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్లో పాకిస్తాన్ చాలా వరకు రాణిస్తోంది, మంచి మంచి సత్ఫలితాలు తీసుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ పదవికి ఉండటానికి నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది సర్ఫరాజ్ అహ్మద్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. అంతవరకు సెలవు. నమస్కారం.